ఆసియా కప్ టైటిల్ వేటను టీమిండియా ఘనంగా మొదలుపెట్టింది. యూఏఈపై బౌలర్లు పంజా విసరడంతో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. ఈ టార్గెట్ను భారత్ కేవలం 27 బంతుల్లోనే ఛేదించింది. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో తమ ఫాస్టెస్ట్ విక్టరీని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ తొలి బంతికి 6 బాదాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లో తొలి బంతికే 6 కొట్టిన 4వ భారత ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్లు గతంలో ఈ ఘనత సాధించారు. అలాగే చేజింగ్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టిన మొట్టమొదటి ఇండియన్ బ్యాటర్గా కూడా అభిషేక్ శర్మ రికార్డుల్లో గొల్పాడు. డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అభిషేక్ శర్మ సిక్సర్లు కొట్టడంలో దిట్టుగా పేరుగాంచుకున్నాడు. ఎలాంటి బౌలింగ్లోనైనా అలవోకగా భారీ షాట్లు బాదుతున్నాడు. యువరాజ్ కు అతను సరికొత్త వర్షన్ అంటూ ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఈ యువ ఓపెనర్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి వెలుగులోకి వచ్చాడు. అనతి కాలంలోనే టీమిండియా టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరపున 18 టీ20 మ్యాచ్లు ఆడి 190కి పైగా స్ట్రైక్ రేట్తో 565 రన్స్ స్కోర్ చేశాడు. దీనిలో 2 సెంచరీలు ఉన్నాయి. క్రీజ్లోకి అడుగుపెట్టింది మొదలు బాదడమే పనిగా పెట్టుకునే అభిషేక్ అద్భుతమైన ఆరంభాలను అందిస్తాడు. తాజాగా యుఏఈతో మ్యాచ్లోనూ అతడు అదే చేసి చూపించాడు. 16 బంతులు ఎదుర్కొని 3 సిక్స్లు 2 ఫోర్లతో 30 రన్స్ చేయగా, కాగా టీ20 ఇంటర్నేషనల్ తొలి 15 ఇన్నింగ్స్లలో అభిషేక్ శర్మ ఏకంగా 43 సిక్స్లు కొట్టాడు. మరో బ్యాటర్ సంజు శాంసన్ 33 సిక్స్లు కొట్టి 2వ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు.